శుద్ధమైన దేవత నీకు స్తోత్రములయ్యా. ఈ రాత్రి సాయం మధ్యాహ్న కాల సమయం ఉందయ్యా. మీ కృపవలన తండ్రి ఈ అవకాశాన్ని నువ్వు మాకు దయచేసావయ్యా. ఈ 2024లో మేము ఈ రీతిగా ఆరోగ్యంతో సజీవ దేశంలో సజీవులుగా మేము ఉన్నామంటే అది నీ కృపవలనే కానీ తండ్రి, మా యొక్క గొప్పతనం వల్ల అయితే ఏమాత్రం కూడా కాదు దేవా తండ్రి. నీవు సహాయం చేసావు, ఆయుష్నిచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు. మా కుటుంబాన్ని అందరినీ కూడా ఇక్కడున్న ప్రార్థనలు ఏకీపించిన కుటుంబాలందరినీ కూడా నీవు ప్రవేశపెట్టావు అవుతుంది. అది నీ నామానికే ఘనత కలుగును కాక అయితే నీకు స్తోత్రములయ్యా. ప్రాముఖ్యంగా ఈ మధ్యాహ్న కాల సమయం అందయ్యా. మరి సాయి సింధు నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆ సహోదరికి మంచి ఆరోగ్య జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఆగిపోయిన సబ్జెక్టులు కూడా నీవే ఆల్ క్లియర్ చేయండి అయ్యా. ఇప్పటి వరకు రాసిన సబ్జెక్టులన్నీ కూడా మంచి ఉత్తీర్ణ మార్కులతో నీవే నిలబెట్టండి అయ్యా. మంచి స్థానంలో మంచి డిపార్ట్మెంట్లో అప్పటికి ఉద్యోగాన్ని నీవే దయచేయండి అయ్యా. నీ చిత్తమే జరిగించండి అయ్యా. అలాగే తండ్రి పూజిత నిమిత్తం దేవతండి అప్పటికి మంచి జ్ఞానాన్ని జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా. చదువులో ఉన్నత రంగంలోకి దేవతను బిడ్డను మరింతగా ఎదిగించండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని, అలాగే దేవతని మంచి జీవిత భాగస్వామి విషయం, అలాగే దేవతని ఉద్యోగం విషయం కూడా నీవే సహాయం చేయండి అయ్యా. అలాగే భవ్య నిమిత్తం జ్ఞాపకం చేసుకుందామయ్యా. ఆ సహోదరి కుటుంబాన్ని నీవు ఆశీర్వదించండి అయ్యా. అయ్యా చేస్తున్న ప్రతిభలో నీవే తోడు నడిపించండి అయ్యా. ఆ కుటుంబాన్ని వ్యక్తిగత జీవితంలో, కుటుంబ విషయంలో అన్ని విషయాలు నీవే తోడు నడిపించండి అయ్యా. యేసు నామములో ఆర్థిక సమస్యలు తొలగిపోవును కాకతండి. యేసు నామములో వెంటాడుతున్నటువంటి అనాలోచన, మనోవేదన, డిప్రెషన్ తొలగిపోవును కాకతండి. యేసు నామములు ఇప్పటి వరకు ఏవైతే రాస్తున్నారో నీ కృపణ సబ్జెక్టులు ఆల్ క్లియర్ అవును కాకతండి. అయ్యా ఇక 4 సంవత్సరాల బిడ్డల దేవతండి బయటకు వెళ్ళుచుండగా అక్కడ సర్టిఫికేట్ పట్టుకొని బయటకు వెళ్ళేట్లు సహాయం చేయండి అయ్యా. మరి నీ చిత్తం దేవతండి ఆ ప్లేస్మెంట్ల విషయం తండ్రి ఎవరికి నువ్వు నిర్ణయించున్నావో అవి నీ చిత్తంతో, నీ ఆధీనంలో నీ చిత్తమే జరిగించండి అయ్యా తండ్రి. ఏ ఒక్కళ్ళు కూడా దేవతండి ఉత్త చేతులతో వెళ్ళకూడదయ్యా. ఏ ఒక్కళ్ళు నవ్వుల పాలు కాకూడదండి. ఏ ఒక్కళ్ళు తలదించుకునే పరిస్థితి రాకుండా కాపాడండి అయ్యా. ఉన్నత స్థానంలో ఈ బిడ్డలు నీవు నిలబెట్టమని కోరుకున్నామయ్యా. ఆ బిడ్డల నుంచి శుభకరమైన మాట రానున్న రోజుల్లో, రానున్న నెలల్లో నీవే వినిపించమని కోరుకున్నామయ్యా. ఈ ప్రార్థనలో మోకరించి ఏకీపించిన బిడ్డలని, అలాగనే తండ్రి ఇక్కడ సహోదరులందరినీ దీవించండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని, అలాగనే దేవతని చదువుతున్న చదువుల జ్ఞానాన్ని, అలాగనే ఆల్ క్లియర్ అందరికీ అయ్యేట్లు నీవు సహాయం చేయండి అయ్యా. మరి దేవతండి బిడ్డల ద్వారా తండ్రి రానున్న భవిష్యత్తులో కూడా దేవతండి అనేకులకు మాదిరికరంగా ఉండేట్లుగా సహాయం చేయండి అయ్యా. ఏ ప్రమాదాలు ఎదురుపడకుండా, ఏ ఆటంకాలు ఎదురుపడకుండా, ఏ అపాయము సమీపించకుండా నీవు కాపాడండి అయ్యా. ఈ ప్రార్థనకు ప్రతిఫలం రానున్న రోజుల్లో ఇప్పుడు కూడా తండ్రి బిడ్డలు పొందుకునేట్లు నీవు సహాయం చేయమని కోరుకుంటున్నామయ్యా. మహిమా ఘనత ప్రభావాలు నీకు మాత్రం ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో తండ్రి స్తుతించి ప్రార్థన చేసుకుని అడిగి వేడుకున్నామయ్య మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రభు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాదికి లేని నాశనం అయిపోను కాగుతుంది. యేసు క్రీస్తు నామములో సంపూర్ణమైన విజయము కలుగును కాగుతుంది. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సింధుకి, భవ్యకి, పూజితకి దేవుడు రానున్న రోజుల్లో మంచి భవిష్యత్తు దయచేస్తున్నాడు.